అవసరత కోసం, మన వారి అవసరతల కోసం, మనల్ని అర్థించే వారి అవసరతల కోసం. చెప్పండి, ఇప్పుడు ఈ లెగిసి సాక్ష్యం చెప్పారు, అర్థమవుతుందా? ఆయన అక్కడే ప్రార్థన చేసుకోగలడు. కానీ లేచి ఎందుకు చెప్పాడు? ఆయన మన స్నేహితుడు, మన పొరుగువాడు. నన్ను వలే నా పొరుగువాడిని నేను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడికి ఒక అక్కర వచ్చింది, అవసరత వచ్చింది, ఆపరేషన్ చేయాలి, కన్ను బాగుపడాలి, దేవునిలో ముందుకెళ్ళాలి, దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని ఏలుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి. కాబట్టి మన వాళ్ళకి అందరికి అవసరతలు ఉంటాయి. అనేక మంది కోసం మనం ప్రార్థన అంటే దేవుడిని అడగాలి, వారి అవసరత తీర్చడానికి మనం ప్రయత్నం. అది దేవునికి స్తోత్రం. దూరంగా వెళ్ళిపోవడానికి ఉన్న వారి అవసరత ఇతరులు తీర్చాలి. ఇప్పుడు ఇతను అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఒక ప్రార్థన అవసరత మన దగ్గరకు వచ్చిందంటే ఆ అవసరత తీరడానికి మనల్ని ఆయన అడుగుతున్నాడు. ఇది ప్రార్థనలో ఉన్నటువంటి మహత్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మహత్యం మన మీద భారం పడిందని మనం అనుకుంటే తప్పనిసరిగా ఈ భారాన్ని మనం మోస్తూ దీన్ని తీర్చవలసిన ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం ఎలా చేయాలంటే మనకు ఇవ్వగలిగిన స్నేహితుడి దగ్గరికి మనం వెళ్ళాలి. మనం ఇవ్వలేకపోతే ఇప్పించాలి. దేవునికి స్తోత్రం. మనం ఇవ్వడానికి, మనం పొందుకోవడానికి ఇవ్వగలిగిన వాని దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో మనకి ఇవ్వగలిగిన వాడు, మనకు సమస్తము సాధ్యపరచగలిగిన వాడు ఒక్కడే, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదే ఇతను చేస్తున్నాడు. అర్ధరాత్రో అపరాత్రో మిట్ట మధ్యాహ్నమో ఏమి చోట్ల. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. తను వెళ్ళిపోవాలి, తను ప్రయాణంలో ఉన్నాడని చెప్పాడు, కానీ తినడానికి ఏమి లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తన అవసరతను మనకు చెప్పుకున్నాడు, కానీ మనం ఇప్పుడు దాన్ని సాధించి పెట్టాలి. దేవునికి స్తోత్రం. దాన్ని సాధించి పెట్టాలి. మన తోటి విశ్వాసులు, మన కుటుంబంలో, మన అక్క అవ్వచ్చు, మన చెల్లి అవ్వచ్చు, మన తండ్రి తల్లి భర్త అవ్వచ్చు, తనకు ఒక ఆపద వచ్చినప్పుడు, తనకు ఒక అవసరత వచ్చినప్పుడు పిల్లరా మనతో చెప్పుకున్నప్పుడు మనము సాధించి పెట్టవలసిన బాధ్యత మనము గుర్తెరగాలి. అది స్నేహితులు గుర్తెరిగి వెంటనే ఎక్కడ సాధ్యమో, ఎవరు ఆయనకి సహాయం చేయగలరు, తన అవసరత ఎవరు తీర్చగలరో గుర్తెరిగి అర్ధరాత్రి అని కూడా చూడకుండా వెళ్ళి తలుపు కొడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తలుపు కొడుతున్నాడు. అయితే తలుపు కొట్టగానే మొట్టమొదటిగా వచ్చేది నెగటివ్ ఆన్సర్. ఏంటది? నెగటివ్ ఆన్సర్. సో మనం కూడా దేవుడు ఒకటి అడిగినప్పుడు వెంటనే సమాధానం రాకపోవచ్చు. ఒక్కొక్కసారి వ్యతిరేకమైనటువంటి సూచనలు మనకు కనబడతాయి. ఏం కనబడతాయి? వ్యతిరేక సూచనలు కనబడతాయి. అదే ఇక్కడ కనబడుతుంది. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టద్దు. దెర్ ఈస్ నో పాజిటివ్